ఈ టెక్ కంపెనీస్తోనే కాకుండా ఈ ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ మెయిన్గా గేమింగ్ కంపెనీస్, సో సెక్యూరిటీ కంపెనీస్, సో ఇవన్నీ కూడా ప్లేస్మెంట్స్లో గ్రాడ్యుయేషన్, సో ఈ సిఎస్సి బ్రాంచ్ ఉన్న స్టూడెంట్స్ని ఎక్కువగా చూస్ చేసుకుంటారు. సో ఎందుకంటే ఇవి వాళ్ళ ఫీల్డ్కు సంబంధించిన రిలేటెడ్గా ఉండే స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు సిఎస్సి బ్రాంచ్లో ఉన్న వాళ్ళని ఆ స్టూడెంట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంజనీరింగ్లో ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ పాపులర్ బ్రాంచ్ అయినటువంటి సిఎస్సి బ్రాంచ్ గురించి అయితే తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి అండ్ స్కిప్ అయితే అసలు చేయకండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఈ వీడియోలో మనం మెయిన్గా కొన్ని టాపిక్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో అందులో ఫస్ట్ వన్ ఏంటంటే అసలు సిఎస్సి అంటే ఏంటి, ఈ సిఎస్సి గ్రూప్లో మనం ఏం నేర్చుకుంటాం, అండ్ ఈ సిఎస్సి గ్రూప్లో జాయిన్ అయితే మనకు సబ్ బ్రాంచెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అంటే ఆ సబ్ బ్రాంచెస్ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ ఈ సిఎస్సి బ్రాంచ్లో మీరు జాయిన్ అయితే మీ కెరియర్ ఏ విధంగా ఉంటుంది, ఈ సిఎస్సి బ్రాంచ్లో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఏ విధంగా వస్తాయి, అండ్ సిఎస్సి బ్రాంచ్కు ప్లేస్మెంట్స్ పర్సంటేజ్ ఎంత ఉంది, ప్లేస్మెంట్స్ ఏ విధంగా వస్తాయి, అండ్ ఈ సిఎస్సి బ్రాంచ్లో మెయిన్గా శాలరీస్ అంటే మీరు ప్లేస్మెంట్ ప్యాకేజ్ తీసుకున్నప్పుడు ప్యాకేజెస్ కానివ్వండి ఏ విధంగా ఉంటుందని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని అయితే ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇక స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ అందరికీ వచ్చే డౌట్ ఏంటంటే సిఎస్సి అంటే ఏంటి. సో అబ్రివేషన్ వచ్చేసి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో సిఎస్సి అంటే, సో సిఎస్సి అనేది ఇప్పుడు వన్ ఆఫ్ ద పాపులర్ బ్రాంచ్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే లీడింగ్లో వన్ ఆఫ్ ద పాపులారిటీ అదైతే దీనికి ఉంది అండ్ దీని యూస్ఫుల్ కూడా చాలా ఫ్యూచర్కి కూడా దీని యూజ్ అనేది ఉంటుంది. కాబట్టి చాలామంది ఈ సిఎస్సి గ్రూప్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు. సో ఈ సిఎస్సి బ్రాంచ్లో మనం ఏం నేర్చుకుంటాం. సో ఈ సిఎస్సి బ్రాంచ్లో అయితే మనం నేర్చుకునేది ఒకటి అదే టెక్నాలజీ. సో టెక్నాలజీ గురించే మొత్తం ఉంటుంది. అసలు సిఎస్సి అంటేనే మొత్తం లెర్నింగ్ అబౌట్ టెక్నాలజీనే. సో టెక్నాలజీ గురించి మొత్తం నేర్పిస్తారు. సో నెక్స్ట్ అందరికి వచ్చే డౌట్ ఏంటంటే ఈ సిఎస్సిలో సబ్ బ్రాంచెస్ ఉంటాయా. సో చాలామంది సిఎస్సి బ్రాంచ్లో జాయిన్ అవుతామంటారు, కానీ సిఎస్సి అనేది ఒక బ్రాంచ్ లాంటిది, కానీ దాని కింద సబ్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. సో సబ్ బ్రాంచెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఇంటర్మీడియట్లో సైన్స్ అండ్ ఆర్ట్స్ అనే 2 గ్రూప్స్ ఉంటాయి. సో సైన్స్ గ్రూప్ కింద ఎంపీసీ బైపీసీ ఉంటుంది అండ్ ఆర్ట్స్ గ్రూప్ కింద హెచ్ఈసి ఎంఈసి సిఈసి, సో ఈ గ్రూప్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ కూడా సిఎస్సి అంటే సైన్స్ గ్రూప్ లాంటిది. సో సైన్స్ గ్రూప్ కింద మనం ఎంపీసీను లేకుంటే బైపీసీను తీసుకుంటాం. సో అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో కూడా సబ్ బ్రాంచెస్ ఉంటాయి. సో ఆ సబ్ బ్రాంచెస్లో ఉండే ఒక్కొక్క బ్రాంచెస్ గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి సిఎస్సిలో సబ్ బ్రాంచెస్లో ఏఐ. సో ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ డిఎస్, అండ్ సైబర్ సెక్యూరిటీస్ సిఎస్ అంటాం, అండ్ ఏఐ అండ్ ఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్, అండ్ కంప్యూటర్ నెట్వర్క్స్ సిఎన్ అంటాం, అండ్ క్లౌడ్ కంప్యూటింగ్ సిసి, అండ్ లాస్ట్ వన్ డేటా స్ట్రక్చర్ అండ్ ఆల్గరిథమ్స్. సో ఇవైతే ప్రతి కాలేజెస్లో మనం చూసుకుంటే ఏ కాలేజెస్ అయినా ఇవైతే కంపల్సరీగా ఉంటాయి. సో కొన్ని కాలేజెస్లో అయితే తీసేస్తారు, కొన్ని కాలేజెస్లో అయితే ఉంటాయి. సో కొన్ని ఎక్స్ట్రా కొన్ని కోర్సెస్ అయితే కూడా ఉంటాయి, కానీ ఇవైతే మెయిన్గా ఈ కంప్యూటర్ సైన్స్లో ఉండే మెయిన్ పార్ట్స్ లాంటివే ఈ సబ్ బ్రాంచెస్. సో ఫర్ ఎగ్జాంపుల్కి మీరు సైబర్ సెక్యూరిటీ తీసుకున్నారనుకోండి, సో దాంట్లో ఇథికల్ హ్యాకింగ్ గురించి, సెక్యూరిటీ గురించి, ఇంటర్నెట్ గురించి మొత్తం నేర్పిస్తారు. సో సిఎస్సి, సో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విత్ ఇన్ సైబర్ సెక్యూరిటీ, సో సిఎస్సి సిఎస్ అంటాం. సో అంతేగాని మీరు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కోర్స్ అయితే తీసుకోలేరు. సో దాన్ని కూడా స్పెషలైజేషన్ అని ఇంకో కోర్స్ అయితే కూడా ఉంటుంది. సో ఇవి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో సిఎస్సిలో ఉండే సబ్ బ్రాంచెస్. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే కెరియర్ అండ్ జాబ్ ఆపర్చునిటీస్. సో మీరు ఈ సిఎస్సి గ్రూప్లో ఏదో ఒక బ్రాంచ్ని తీసుకొని అందులో 4 years, సో బీటెక్ 4 years కాబట్టి 4 years కనుక మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు చూద్దాం. సో జాబ్స్ వచ్చేసరికి మీరు ఈ సిఎస్సి కనుక 4 years కంప్లీట్ చేస్తే మీరు సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వచ్చు, డేటా సైంటిస్ట్ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ అవ్వచ్చు, క్లౌడ్ ఇంజనీర్ అవ్వచ్చు, లేకపోతే డేటా స్ట్రక్చరిస్ట్ అవ్వచ్చు, ఆల్గరిథమ్స్ రాసేవాళ్ళు అవ్వచ్చు, క్లౌడ్ ఇంజనీరింగ్ అవ్వచ్చు. సో
అన్నీ అంటే మీరు ఎంచుకున్న ఏ బ్రాంచ్ అయితే ఉంటుందో ఆ బ్రాంచ్కు రిలేటెడ్గా ఉన్న జాబ్స్ అయితే ఉంటాయి. సో జాబ్స్ కూడా ఈ బ్రాంచ్లో అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. సో నెక్స్ట్ వన్ చూసుకుంటే ప్లేస్మెంట్స్. సో చాలామంది ప్లేస్మెంట్స్ కోసమే ఇదంతా చదువుతారు కాబట్టి సో ప్లేస్మెంట్స్ ప్రకారంగా చూసుకుంటే ఈ సిఎస్సిలో అయితే ప్లేస్మెంట్స్కి అసలు కొదువే అయితే లేదు. సో చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి ప్లేస్మెంట్స్కి. ఎందుకంటే ఇది లీడింగ్ బ్రాంచ్ కాబట్టి ఖచ్చితంగా ప్లేస్మెంట్స్ అయితే ఉంటాయి. సో మీరు ఏ కాలేజీలో అయినా ఒక 96%తో మంచి గ్రేడ్స్ మంచి ర్యాంక్తో పాస్ అయిపోతే మీకు మంచి మంచి కంపెనీస్లో ప్లేస్మెంట్స్ అయితే దొరుకుతాయి. సో ప్లేస్మెంట్స్ వచ్చేసరికి మన హైదరాబాద్లో అయితే మంచి మంచి కంపెనీస్ అయితే వస్తాయి. సో ప్లేస్మెంట్స్ ప్రకారంగా ఫస్ట్ వచ్చే కంపెనీ టెక్ కంపెనీస్ వస్తాయి. సో ఈ టెక్ కంపెనీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ అండ్ ఇవైతే ఫారెన్ కంపెనీస్. అండ్ మన ఇండియన్ కంపెనీస్ చూసుకుంటే ఇన్ఫోసిస్ కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి అండ్ విప్రో కానివ్వండి. సో ఇవి టెక్ కంపెనీస్ కూడా ఈ బీటెక్ స్టూడెంట్స్ అయితే ఎక్కువగా ప్రిఫర్ అయితే చేస్తుంటారు. అండ్ ఈ టెక్ కంపెనీస్తోనే కాకుండా ఈ ఫైనాన్షియల్ కంపెనీస్ అండ్ మెయిన్గా గేమింగ్ కంపెనీస్, సో సెక్యూరిటీ కంపెనీస్, సో ఇవన్నీ కూడా ప్లేస్మెంట్స్లో గ్రాడ్యుయేషన్ సో ఈ సిఎస్సి బ్రాంచ్ ఉన్న స్టూడెంట్స్ని ఎక్కువగా చూస్ చేసుకుంటారు. సో ఎందుకంటే ఇవి వాళ్ళ ఫీల్డ్కు సంబంధించిన రిలేటెడ్గా ఉండే స్టూడెంట్స్ కాబట్టి వాళ్ళు సిఎస్సి బ్రాంచ్లో ఉన్న వాళ్ళని ఆ స్టూడెంట్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అండ్ నెక్స్ట్ లాస్ట్ వన్ గురించి అయితే చూద్దాం. సో అదే శాలరీ. సో మీరు మంచి గ్రేడ్తో పాస్ అయిపోయారు, మీకు మంచి కంపెనీలో ప్లేస్మెంట్ వచ్చింది, బట్ మీకు శాలరీ ఎంత అనేది ఇప్పుడు చూద్దాం. సో నేనైతే అన్ని కంపెనీస్లో సో మన హైదరాబాద్లో ఉన్న అన్ని కాలేజెస్లో అండ్ లాస్ట్ 5-10 ఇయర్స్గా డేటా అనేది తీసుకొని అందులో ఎంతమంది శాలరీ అంటే ఎంతమంది ప్లేస్మెంట్స్ వచ్చాయో వాళ్ళ యావరేజ్ శాలరీ అనేది చెప్తున్నాను. సో శాలరీ పరంగా వస్తే ఈ శాలరీ అనేది మనకు 3 టైప్స్లో డివైడ్ చేశారు. సో ఎంట్రీ లెవెల్, సో దాన్ని మనం ఫ్రెషర్స్ అంటాం. సో ఫ్రెషర్స్ అండ్ మిడ్ లెవెల్ అండ్ సీనియర్ లెవెల్. సో సీనియర్ లెవెల్, ప్రొఫెషనల్, సో ఏదైనా ఒకటే కాబట్టి సో ఈ శాలరీ అనేది 3 పార్ట్స్గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ మీరు ఫ్రెషర్గా జాయిన్ అయితే మీకు 2 to 3 ఇయర్స్ అయితే మీకు వర్క్ అంటే చేయాలి, వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే కానీ మీరు ఫ్రెషర్స్ లెవెల్ అయితే కంప్లీట్ చేయలేరు. సో ఫ్రెషర్స్కి అయితే యావరేజ్గా 5 to 8 lakhs per annum అయితే ఉంటుంది. అది కూడా మీరు సిఎస్సి బ్రాంచ్లో ఏ బ్రాంచ్ అయితే తీసుకుంటారో ఆ బ్రాంచ్కు సో 5 to 8 lakhs per annum అయితే ఉంటుంది. అది కూడా ఎంట్రీ లెవెల్ స్టూడెంట్స్కి. సో ఎంట్రీ లెవెల్ స్టూడెంట్స్కి 5 to 8 lakhs అయితే ఉంటుంది పర్ యానం. సో మీకు 2 to 3 ఇయర్స్ అయితే కంప్లీట్గా మీరు ఆ కంపెనీలోనే ఉండాలి. అండ్ మిడ్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న స్టూడెంట్స్కి అయితే సో ఆ ప్యాకేజ్ చూసుకుంటే మీరు 3 to 7 ఇయర్స్ అయితే ఆ కంపెనీలో వర్క్ అయితే చేసి ఉండాలి. సో 3 to 7 ఇయర్స్ ఉన్న వాళ్ళకి 8 to 15 lakhs per annum అయితే ఉంది. సో 8 నుంచి 15 లక్షల వరకు అయితే యానంగా సో సంవత్సరానికి ఇస్తుంటారు. అండ్ నెక్స్ట్ సీనియర్. సో సీనియర్ అంటాం, సో దాన్నే ప్రొఫెషనల్ లెవెల్ అని కూడా అంటాం. సో సీనియర్ లెవెల్ సో ప్యాకేజ్ చూసుకుంటే అది మోర్ దెన్ 80+, సో 8+ ఇయర్స్ అయితే ఉండాలి. సో ఇది 8 సంవత్సరాల కన్నా ఎక్కువ ఎవరైతే ఆ కంపెనీలో ఉండి పనిచేస్తున్నారో సో వాళ్ళకి 20+ or 25-30+ యానం కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇది శాలరీకి సంబంధించిన డీటెయిల్. సో చూసారుగా ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం టోటల్గా కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి అండ్ దాంట్లో మనం ఏం నేర్చుకుంటాం, దాంట్లో ఉండే సబ్ బ్రాంచెస్ ఏంటి అండ్ కెరియర్ ఆపర్చునిటీస్ అండ్ జాబ్స్ అండ్ ప్లేస్మెంట్స్ అండ్ శాలరీస్ అయితే ఇవి అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో మనం EEE గ్రూప్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇక్కడి వరకు వీడియో చూస్తే చాలా థ్యాంక్స్. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.